వెల్కమ్ టు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ప్రముఖ సినీ నటి శ్రీలక్ష్మి అప్పట్లో బాగా నవ్వించారు మొత్తం మన తెలుగు ప్రేక్షకులు. కామెడీలో ఆవిడ అర్థవేసిన చెయ్యి అప్పట్లో బాగా నవ్వించారు. కాకపోతే ప్రతి నటుల అంటే మన తెర ముందు నవ్విస్తారు కానీ వాళ్ళ జీవితంలో చాలా బాధలు అన్నీ ఉంటాయి సార్. అలాగే మన శ్రీలక్ష్మి జీవితంలో ఆవిడ వెనుకున్న బాధలు ఆవిడ కన్నీరు అన్నీ కూడా ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకోండి సార్. అంటే కామెడీ వెనకాల ఉన్నటువంటి ట్రాజడీ ఏంటని చెప్పి అడుగుతున్నాను అంతే కదా. యాక్చువల్గా 80వ దశకం వరకు కూడా మన తెలుగు సినిమా రంగాన్ని కనుక చూసినట్టయితే కామెడీలో రేలంగి, రాజబాబు, పద్మనాభం ఇలాంటి వాళ్ళు కామెడీ ఆర్టిస్టుగా అగ్రస్థానంలో ఉన్నారు. అంతకుముందు చూసుకున్నట్టయితే ఈ వీళ్ళతో పాటు గిరిజ, రమాప్రభ ఇలాంటి వాళ్ళు కామెడీ పాత్రని పోషించి అందరినీ నవ్వించేవాళ్ళు. అంటే కామెడీ అంటే ఆ విధంగా ఉంటుంది అని సినిమాలో మనం వెళ్ళి ఆనందించేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ 80వ దశకం వచ్చేటప్పటికి ఒక వెలుతు అనేది వచ్చేసింది. అంటే కామెడీ ఆర్టిస్టులు రమాప్రభ అప్పటికి ఇంకా కొనసాగుతున్నారు. గిరిజ ఇలాంటి వాళ్ళందరూ లేరు, అప్పటికి ఉన్నారు కానీ వాళ్ళ ఇంకా ఆ స్థాయి పూర్తిగా ఆ ప్రాబ్లం పడిపోయింది. కామెడీని పండించేటువంటి నటీమణులు లేరు. ఈ వెలితిని ఒక విధంగా పూర్తి చేసింది, భర్తీ చేసింది శ్రీలక్ష్మి అని చెప్పి చెప్పుకోవచ్చు. 2 జళ్ల సీత అని చెప్పేసి జంధ్యాల డైరెక్షన్లో రిలీజ్ అయింది. జంధ్యాల చేసినట్టు ఈ డైరెక్షన్లో శ్రీలక్ష్మి మొట్టమొదటిసారిగా తెలుగు తెరకి ఆవిడ పరిచయం అయ్యారు. అదే సినిమాలో ఆమె సోదరుడు తమ్ముడు అవుతాడు రాజేష్ అని చెప్పేసి అతను కూడా ఇంట్రడ్యూస్ అవ్వటం జరిగింది. రాజేష్ తర్వాత మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. 2 జళ్ల సీతలో నటించాడు, సింధు భైరవి అనేటువంటి సినిమాలో నటించాడు. తర్వాత మల్లె మొగ్గులు అని చెప్పేసి ఉషాకిరణ్ ప్రొడక్షన్స్లో రాజేష్, సాగరిక డైరెక్షన్లో రాజేష్, సాగరిక ఇద్దరు హీరో హీరోయిన్లుగా వి మధుసూదనరావు గారి డైరెక్షన్లో సినిమా వచ్చింది. అది కూడా మంచి విజయవంతమైంది, మల్లె మొగ్గులు ఆ సినిమా పేరు. అప్పుడు చాలామంది అనుకున్నారు రాజేష్ మంచి నటునుంది పైకి వస్తాడు అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే శ్రీలక్ష్మి బ్రదర్ అతను యాక్టింగ్ కూడా చాలా బాగా చేసేవాడు. తర్వాత విలన్గా కూడా అతను మంచి క్యారెక్టర్స్ వేశాడు, చాలా సినిమాలు విలన్గా కూడా వేశాడు. ఈ విలన్గా వేసినటువంటి ఇతను శ్రీలక్ష్మి అనుకుంది. శ్రీలక్ష్మి అప్పటికే తను కూడా వేషాలు వేస్తుంది. ఇది ఎంత చెప్పే ముందు అసలు ఆవిడ కుటుంబ నేపథ్యం కూడా చెప్పాలి. శ్రీలక్ష్మి వాళ్ళ నాన్నగారు అమర్నాథ్ గారు చాలా గొప్ప సినిమాల్లో నటించారు. ఆయన కూడా ఒక సూపర్ స్టార్ అనుకోవాలి. ఆయనకి డబ్బులుంది, కాళ్ళు ఉన్నాయి, బంగ్లాలు ఉంది, అన్నీ ఉన్నాయి, అంత సంపాదిస్తే అందులో ఆయన అమర సందేశం అని చెప్పేసి ఒక సినిమా నటించారు. అమర సందేశం పాటలు సూపర్ డూపర్ హిట్, సినిమా సూపర్ డూపర్ హిట్. ఒక్కసారి ఆయన ఖ్యాతి విపరీతంగా పెరిగింది. అయితే ప్రతి మనిషి కొన్ని తప్పులు చేస్తాడు. అందులో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు. అదేంటంటే సొంతంగా సినిమాలు తీయటం. ఆయన ఏం చేశారంటే తను సంపాదించిన ఆస్తిని 2 సినిమాల రూపంలో పోగొట్టుకున్నాడు. ఆయన 2 సినిమాలు కూడా ఫెయిల్యూర్ అయ్యేటప్పటికీ అంతవరకు ఉన్నటువంటి కాళ్ళు లేవు, బంగ్లాలు లేవు, డబ్బులు లేవు, బ్యాంక్ డిపాజిట్లు లేవు, బంగారం లేదు. కుటుంబంలో 7 మెంబర్స్, పెద్ద సంతానం. ఈయనేమో బయటికి వెళ్ళి ఏ పని చేయలేరు. సినిమా రంగం తప్ప సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఇంకా వేరే పని ఏమి చేయలేరు. దాంతో కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత శ్రీలక్ష్మి మీద పడింది. శ్రీలక్ష్మి పడేటప్పటికీ శ్రీలక్ష్మి ఏం చేయాలి ఆవిడకేమీ తెలియదు. అమాయకురాలు కూడా ఆవిడ, ఇన్నోసెంట్ పర్సన్. ఆవిడ తల్లిని అడిగింది సినిమాల్లోకి నేను వెళ్ళాలి, సినిమాలో యాక్ట్ చేస్తానని. కానీ ఆయనకి సినిమా రంగం గురించి తెలుసు. హీరోలుగా ఉన్నవాళ్ళు, మగవాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాల్యూస్ వేరు. ఆడవాళ్ళు ఆ పరిస్థితుల్లో సినిమా రంగానికి వెళ్తే అప్పుడు వాళ్ళకి విలువ తక్కువగా ఉండేది. ఇప్పుడైతే పెరిగింది కానీ వాళ్ళకి కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆయన వద్దని చెప్పి అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తనకున్నటువంటి అనుభవం ఏమీ లేదు. అందుకని సినిమా రంగంలోకి ఆవిడ అడుగుపెట్టారు. ఈ విధంగా అడుగుపెట్టిన ఆవిడ అంచెలంచెలుగా జంధ్యాల డైరెక్షన్లను, రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లను ఎక్కువ సినిమాల్లో ఆవిడ చేసినప్పుడు ఫస్ట్లో శ్రీలక్ష్మి ఆర్టిస్ట్గా వచ్చిన తొలినాళ్ళలో
శ్రీలక్ష్మికి ఉన్న టాలెంట్ని ఎవరు పెద్ద గుర్తించలే, ఏవో 2-3 సీన్లు మాత్రమే రాసేవాళ్ళు. కానీ తర్వాత ఆవిడ కామెడీ, టైమింగు, డైలాగ్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి నెమ్మదిగా ఆయన్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు సీన్స్ని. అంటే ఆవిడ సినిమాలో ప్రారంభంలో కనుక్కుంటే చివరి వరకు కూడా ఉండేటువంటి సన్నివేశాలతో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవారికి ప్రేమరేఖ సినిమా నీకు గుర్తుండే ఉంటుంది. శ్రీవారికి ప్రేమరేఖ ఉషాకిరణ మూవీస్ వాళ్ళది. అందులో ఆవిడ చేసిన యాక్టింగ్ నవ్వుతో నా భవిష్యత్తు 1980 దశకంలో వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి శ్రీలక్ష్మి కూడా ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత ఆవిడ అనేక రకాలైనటువంటి సినిమాల్లో అసలు ఆవిడ తెర మీద కనిపిస్తే చాలు నవ్వులు కురిసేవన్నమాట. చాలా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్గా ఆవిడ వెలుగొందారు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే ఏమైందంటే, రాజేష్ కుటుంబానికి అందించాడు, మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, విలగా వేస్తున్నాడు, తనకి తప్పుకుందాము, కుటుంబాన్ని తను పోషిస్తాడు అనుకున్న సమయంలో సినిమా రంగంలో దొరలబాట్లకి ఎక్కువగా అలవాటు అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కరెక్ట్గా క్రమశిక్షణ కనుక పాటించకపోతే. ఇలా తమ్ముడు రాజేష్ కూడా ఏం చేశాడంటే తావుడికి అలవాటు పడి కెరీర్ని పాడు చేసుకొని సినిమాలకి షూటింగ్కి సరిగా వెళ్ళక సినిమాలన్నింటికీ దూరం అయిపోయి ఆ తావుడు వల్ల చనిపోవడం జరిగింది, ఆరోగ్యం పాడైపోయి. తర్వాత అతను చనిపోయినటువంటి అతి కొద్ది కాలంలో, నాకు తెలిసిన 10-15 రోజుల్లో రాజేష్ కొడుకు కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ విఫలమయ్యి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్లు ఆ రోజు తెలుగు సినిమా రంగంలో ఒక సంచలనం. శ్రీలక్ష్మికి పెద్ద ఎదురు దెబ్బ, కుటుంబ పరంగా చాలా ఎదురు దెబ్బ. దాంతో ఆవిడ మళ్ళీ తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే తనే నటించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఆవిడ సినిమా రంగంలో మళ్ళీ కొనసాగాల్సి వచ్చింది. అలాగే శ్రీలక్ష్మి వాళ్ళకి ఒక అక్కయ్య ఉన్నారు. అక్కయ్య ఆవిడని కాస్ట్యూమ్స్ కృష్ణ అనే ఒక ఆయన ఉన్నారు. బహుశా నీకు తెలీదో నాకు తెలియదు. ఆయన సూపర్ స్టార్ కృష్ణకి, నాగేశ్వరరావుకి, శ్రీదేవికి వీళ్ళందరికీ కూడా కాస్ట్యూమ్స్ ఆయనే కుట్టేవాళ్ళు. తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు. పెళ్ళని చెప్తే వినాలి ఇలాంటి సినిమాల్లో మెయిన్ రోల్లో కూడా కాస్ట్యూమ్స్ కృష్ణ నటించారు. కాస్ట్యూమ్ కృష్ణని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. పెళ్లి చేసుకున్న అతి కొద్ది కాలంలోనే శ్రీలక్ష్మి వాళ్ళ అక్కయ్యకి ఆరోగ్యం పాడైపోయి చివరికి ఆవిడ బెడ్ రిడన్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. బెడ్ రిడన్ అయినప్పుడు అన్ని సపరీలు కూడా కాస్ట్యూమ్ కృష్ణ చేయటం జరిగింది. చివరికి ఒక ఆడ మనిషిని కూడా పెట్టి ఆ అమ్మాయి కూడా దగ్గరుండి చాలా సేవ చేశారు. అలా నా ఇండస్ట్రీలో అలా సేవ చేసిన వాళ్ళు ఎవరంటే రంగనాథ్ ఒకళ్ళు. రంగనాథ్ వాళ్ళ ఆవిడ ప్యారలైజ్ అయినప్పుడు మంచం మీద ఉన్నప్పుడు ఆ షూటింగ్స్ మానుకొని అన్ని సేవలు బారకి చేశాడు ఆయన. ఇది సినిమా ఇండస్ట్రీలో అందరూ గుర్తుంచుకోదగిన విషయం. ప్రేమ అంటే ఎలాగ ఉంటుంది అని చెప్పేసి. అలాగే కాస్ట్యూమ్స్ కృష్ణ కూడా చాలా బాగా చూసుకున్నారు. కానీ ఆవిడ కూడా చాలా కొద్ది కాలంలోనే మరణించడం జరిగింది. ఆ విధంగా అక్కని కోల్పోయారు శ్రీలక్ష్మి. తర్వాత ఆవిడకి ఇంకా కుటుంబాన్ని పోషించేటువంటి బృహత్తరమైన బాధ్యత తీరలేదు, పెద్ద కుటుంబం. అప్పుడు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు అని, ఇప్పుడు భానుచంద్ర ఉన్నారు కదా, భానుచంద్ర వాళ్ళ నాన్నగారు అనమాట. వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ చిన్న గదిలో అద్దుకుండేవాళ్ళు. ఆ చిన్న గదిలోనే ఇరుక్కుని ఈ సినిమా షూటింగ్కి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి చెల్లెలకి పెళ్లి చేయటం, కుటుంబాన్ని గడపటం, ఆర్థికంగా వాళ్ళంతా సెటిల్ అవ్వటానికి శ్రీలక్ష్మి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తనకి మళ్ళీ ఎవరైనా చేయుత ఉంటుంది అని చెప్పేసి తన చెల్లెళ్ళు శ్రీదేవి నాకు ఆవిడ ఉంది. ఆ శ్రీదేవి అన్నప్పుడు కూడా సినిమాకి వచ్చారు. వచ్చి రంభా రాంబాబు అనే సినిమా ఒకటి ఉంది. రంభా రాంబాబులో రాజేంద్ర ప్రసాద్కి మరదలుగా ఆవిడ నటించారు, ఎవరు శ్రీదేవి. కానీ శ్రీలక్ష్మికి ఉన్నటువంటి నటన, టాలెంటు, కామెడీ, టైమింగు ఇవన్నీ కూడా శ్రీదేవిలో కొరబట్టడంతో శ్రీదేవి ఎక్కువ కాలం సినిమా రంగంలో కొనసాగలేకపోయారు. కాబట్టి మళ్ళీ బాధ్యత ఆవిడ మీదే పడింది. అంటే తనకి ఇంకా అందించేటువంటి వాళ్ళు కుటుంబంలో ఇంకెవరు లేరు. ఇంత చెప్పినట్టు రాజేష్ మరణించాడు, శ్రీదేవి అంత పైకి రాలేకపోయింది. మళ్ళీ ఆవిడ సినిమాల్లో కొనసాగి చెప్పాలంటే కొవ్వొత్తి ఉంటుంది. కొవ్వొత్తి మనం వెలిగించినప్పుడు అది వెలుగుతూ ఉంటుంది కానీ కరిగిపోతూ ఉంటుంది. చివరికి కరిగిపోయేటప్పటికి చివరికి చూసుకుంటే కొవ్వొత్తి ఉండదు, కేవలం వెలుగుని మాత్రమే కుటుంబానికి ఇస్తుంది.
ఆ విధంగా ఒక కొవ్వెత్తుగా తన జీవితాన్ని ఆవిడ తన కుటుంబానికి అర్పించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక విషయాన్ని ఇందులో ప్రస్తావించాలి. విజేత అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. విజేతలో చిరంజీవి తన కిడ్నీస్ని దానం చేసే పరిస్థితి ఉంటుంది కుటుంబం గురించి. అందులో చిరంజీవికి వదిన కింద శ్రీలక్ష్మి నటించింది. అందులో ఒక సన్నివేశం ఏంటంటే వదిన చెప్పు తెగిపోతుంది. చెప్పు తెగిపోతే అది తన మరిది అనమాట చిరంజీవికి ఇచ్చి ఈ చెప్పు కుట్టించుకురా అని చెప్పి చెప్తుంది. కుట్టించుకునే వచ్చి ఆ చెప్పులు ఇస్తాడు చిరంజీవి. ఇది సన్నివేశం. ఆవిడ కరెక్ట్గా అంటే ఒక కామెడీ నేను చెప్పాను ఇంతవరకు, కానీ ఒక సీరియస్ యాక్టింగ్లో మరిది చేత చెప్పు కుట్టించుకునే సన్నివేశం అది. ఆవిడ నటన చాలా అద్భుతంగా చేసింది వదిన కింద. చేసేటప్పటికీ థియేటర్లో ప్రేక్షకులు, ఇది 1985-86లో జరిగిన సంఘటన, ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. మెగాస్టార్ ఇంకా మెగాస్టార్ అవుతున్నాడు ఆయన. ఎలాంటి చిరంజీవి అభిమానులందరూ కూడా శ్రీలక్ష్మి ఇంటి ముందు ధర్నాలు చేశారు. మీరు మా హీరో చేత ఇలా చెప్పులు కుట్టించుకొని చెప్పులు ఇస్తారని చెప్పేసి. అంటే ఎందుకు చెప్పానంటే ఆవిడ యాక్టింగ్ పరిపరి విధాలుగా ఉంటుందని చెప్పాను. అంటే ఆ అభిమానులు కూడా నిజంగా ఆవిడలాగా చెప్పించారా అన్న ఫీలింగ్లా నటించారు. అంటే ఆవిడ ఒక కామెడీ ఆర్టిస్టే కాదు, ఆవిడ సీరియస్ యాక్టింగ్గా కూడా బ్రహ్మాండంగా చేయగలరు. ఆవిడ ఒక సినిమాలో పుణ్యభూమి కళ్ళు తెరు అని చెప్పి ఒక సినిమాలో ఆవిడ హీరోయిన్ కింద కూడా నటించింది. ఒకే ఒక సినిమా ఆ హీరోయిన్గా నటించింది. కానీ సినిమా అనుకోని విధాలుగా అది ఫెయిల్యూర్ అయిపోవడంతో మరి ఆవిడ కుటుంబం కూడా సలహా ఇచ్చింది. ఎందుకంటే ఒక హీరోయిన్కి అయితే చాలా తక్కువ ఉంటుంది, అంటే హీరోయిన్గా అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. కానీ ఒక కామెడీ ఆర్టిస్ట్గా లేకపోతే ఒక ఆర్టిస్ట్గా కనుక నిలబడితే ఎక్కువ సినిమాలు వస్తాయనే భావంతో ఇంకా ఆవిడ హీరోయిన్గా ట్రై చేయకుండా కుటుంబం గురించి కామెడీ వేషాలు వేసుకుంటూ ఆవిడ ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే ఆవిడ రియల్గా కూడా ఒక విధంగా నవ్వించేవాళ్ళు అంటే ఆవిడ నవ్వించరు, ఆవిడ మాటలతోనే అవతల వాళ్ళు నవ్వుతారు. ఉదాహరణకి ఏంటంటే ఒకసారి రేలంగి నరసింహారావు చెన్నై నుంచి హైదరాబాద్ ఫ్లైట్కి వస్తున్నారు. అదే ఫ్లైట్లో ఈవిడ కూడా ఉన్నారు. ఎవరు? శ్రీలక్ష్మి గారు. రేలంగి నరసింహారావుతో చాలా ఎక్కువ సినిమాలు చేశారని చెప్పాను కదా. ఆవిడ వెళ్ళి పలకరించి ఏమంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అంటే ఫ్లైట్ ఎక్కడ? చెన్నై నుంచి హైదరాబాద్. నేను విశాఖపట్నం వెళ్తున్నా అన్నారు ఆయన. విశాఖపట్నం వెళ్తున్నట్టు ఆహా అన్నారట. అనేటప్పటికీ రేలంగి నరసింహారావు కూడా నవ్వు వచ్చింది. అంటే జనరల్గా ఫ్లైట్ హైదరాబాదే కదా వెళ్తుంది, విశాఖపట్నం ఎలా వెళ్తుంది? మళ్ళీ అక్కడ మారితే తప్ప అప్పుడు ఇంత మారే ఫెసిలిటీ కూడా లేదు, హైదరాబాద్ దిగిపోవడమే. అంటే ఆవిడ నిజంగా కూడా స్పాంటేనియస్గా తన డైలాగులు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైరెక్టర్ను కూడా నవ్వించగలిగే స్థాయికి ఆవిడ ఉన్నారు. అంటే గొప్ప నటిమని వాళ్ళ తండ్రి అమర్నాథ్ ద్వారా ఇది వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా చూసుకుంటే చాలా సినిమాల్లో నటించారే కానీ డబ్బులైతే ఏమీ కూడబెట్టుకోలేదు. పెద్ద పెద్ద బంగళాలు లేవు, పెద్ద పెద్ద కాలు లేవు. పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ కార్ గ్యారేజీ లాంటి బిజినెస్లో ఆయన ఉన్నారు. అంటే పర్వాలేదు, కంఫర్టబుల్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ శ్రీమంతురాలుగా మాత్రం వాడు ఉండలేకపోయారు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా నేటి సినిమా రంగం మారిపోయి అప్పుడు ఉన్నటువంటి శ్రీలక్ష్మిని ఈరోజు ఎవరు కూడా ఒక కామెడీ టైమింగ్లో తీసుకునే వాళ్ళు లేరు. అంతకుముందు జంగాలు ఉండేవారు, లేరు ఇప్పుడు. ఆయన అవకాశాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత రేలంగి నరసింహారావు గారు కూడా ఈ మధ్య సినిమాల డైరెక్షన్ తగ్గించేసుకున్నారు, లేవు, ఎక్కువ చేయట్లేదు. తర్వాత ఈవీవి సత్యనారాయణ జంబలకడి పంబ అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. జంబలకడి పంబలో ఆవిడ యాక్టింగ్ హైలైట్ అనమాట. అంటే ఒక నటి డ్రింకింగ్ చేస్తూ మొగుడిని రాచి రంపాన పెట్టేటువంటి క్యారెక్టర్ అసలు ఆవిడ అద్భుతంగా చేశారు. ఎవరు కూడా శ్రీలక్ష్మి ఒక తాగుతూ సిగరెట్ కాలుస్తూ మరి ఆవిడ చేసేటువంటి ఆ క్యారెక్టర్ ఇన్ని దశాబ్దాలైనా కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి అలాంటి నటీమణి కామెడీ వెనకాల ఇంత ట్రాజడీ అయితే ఉంది. కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలుసు కానీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో మన ఛానల్ తరఫున ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్లామర్ ఉన్నంతకాలం సినిమా రంగంలో ఎవరికైనా అన్నీ ఉంటాయి. కానీ గ్లామర్ పోయిన తర్వాత
వయసు పెరుగుతున్న కొద్దీ, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఒక కష్టాల్లో ఉన్న ఆదరించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ సినిమా రంగం ఒక తలుపు వెలుగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో ట్రాజడీలు ఉన్నాయి. ఆ ట్రాజడీలో కూడా శ్రీలక్ష్మి ట్రాజడీ కూడా ఒక విషాదభరితమైనటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. మహేష్, థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. ఈ మధ్య చూసుకున్నట్లయితే సార్ ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి మనకి ఈటీవీలో వస్తుంది. ఆ షోలు కూడా మధ్యన వస్తుంది సార్ అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి టీవీలో కూడా వస్తున్నారు. కొన్ని షోలు కూడా ఆవిడ వస్తుంది. కాబట్టి తన జీవితం ప్రజెంట్ అంత హ్యాపీగా ఉన్నట్టుగా ఉంది. అది ఒకటి నీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, జయప్రద నటించిన అంతులేని కథ అనే సినిమా వచ్చింది. ఓకే, అంతులేని కథలో ఏంటంటే కుటుంబాన్ని పోషించడం గురించి జయప్రద కష్టపడుతుంది. కానీ చివరికి ఏంటంటే కుటుంబం ఒక స్టేజ్కి వచ్చేసింది, తను పెళ్లి చేసుకుందాం అనుకున్న స్టేజ్లో అన్నయ్య చనిపోతాడు. అన్నయ్య చనిపోతే మళ్ళీ తన కుటుంబాన్ని పోషించడం గురించి పెళ్లి మానుకొని ఉద్యోగం చేస్తుంది. సేమ్ అంటే కొంచెం పెళ్లి చేసుకున్నాం అనుకోవిడ, సేమ్ అదే స్టోరీ. ఆ రోజు బాలచంద్రు మరి ఎలా తీశారో తెలియదు, కానీ శ్రీలక్ష్మి జీవితం కూడా ఒక అంతురాని కాదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మహేష్, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు.